రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఎంతకైనా తెగించే ధోరణి బలపడుతుంది. 2 రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హెరిటేజ్ మీద వస్తున్న ఆరోపణల గురించి ఫ్యాక్షనిజం అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఫ్యాక్షనిస్టులు ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు అంటూ మాట్లాడారు. అది ఎంత మేరకు జరుగుతుంది ఏంటన్నది పక్కన పెడితే, ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఎంతగానైనా దిగజార్చడానికి, వ్యక్తిత్వ హననానికి, చివరకు బాడీ షేమింగ్ కూడా దిగిపోతున్నారు. ఇది అక్కడో ఎక్కడో జరిగితే వేరు, నేరుగా అధికార పార్టీ క్యాంపు నుంచే సాగుతుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న రచ్చ వికృత రూపం దాలుస్తుంది. అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. కళ్ళు నెత్తికెక్కి వ్యవహరిస్తున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా శాసన మండలి సమావేశాల సందర్భంగా బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కంటగింపుగా మారారు. కూటమి ప్రభుత్వానికి ఆయన ప్రతిపక్ష హోదా ఉండడంతో నిత్యం 3 చెరువుల నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం గిట్టని నారా లోకేష్ నేరుగా బొత్స సత్యనారాయణ మీద గురిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శాసన మండలిలోనే బొత్స సత్యనారాయణని కించపరచడానికి అనేక విధాల ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మండలి వేదికగా అన్నీ రికార్డ్ అవుతాయి కాబట్టి అక్కడ ఆచితూచి అడుగులు వేస్తూ బొత్సాని వీలైనంతగా దిగజార్చాలి అనే దిశలో ఉన్నారు. అదే సమయంలో తన పార్టీ సోషల్ మీడియా విభాగం ద్వారా బొత్స మీద గురిపెట్టారు. బొత్సాని టార్గెట్ చేస్తూ బొత్సాకి వ్యతిరేకంగా విస్తృతంగా క్యాంపెయిన్స్ నడుపుతున్నారు. ఆయన్ని బాడీ షేమింగ్ చేస్తూ, మాట తీరును కూడా ఎద్దేవా చేస్తూ, బొత్స కామెంట్స్ని తీవ్రంగా కించపరుస్తూ ఎంతకైనా దిగజారడానికి సిద్ధమైపోతున్నారు. ఆ క్రమంలోనే ఆర్పి అని పిలుచుకుంటున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొత్స సత్యనారాయణ మీద చేసిన వీడియో వైరల్ అవుతుంది. బొత్స సత్యనారాయణను ఉద్దేశించి ఆర్పి ఇష్టారాజ్యంగా చేసినటువంటి కామెంట్స్ కారణంగా చాలా పెద్ద దుమారం చెలరేగుతుంది. ఇప్పటికే ఆర్పి అంబటి రాంబాబు మీద, ఆర్కే రోజా మీద ఎంతగా దిగజారాలో అంతగా దిగజారారు. అయితే అంబటి రాంబాబు, ఆర్కే రోజా కూడా అదే రీతిలో కౌంటర్లు వేస్తూ ఉంటారు కాబట్టి అవి కౌంటర్లకు ఎన్కౌంటర్లుగా అంతా అంచనా వేశారు. కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే బలమైన నేతల్లో ఒకరిగా ఉండేటువంటి బొత్స మీద ఈ రీతిన దిగజారడం చాలామందిని కలవరానికి గురి చేస్తుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ విధానపరంగా ప్రత్యర్థుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారే కానీ ఆఖరికి శాసన మండలిలో కూడా నారా లోకేష్ను నిలదీయడానికి వివిధ సమస్యలను ప్రస్తావిస్తున్నారే కానీ ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు కానీ, వ్యక్తిగత దిగజారుడు వ్యాఖ్యలు కానీ ఆయన పూనుకున్న ఆనవాళ్ళు చాలా చాలా స్వల్పం. అలాంటి బొత్స మీద ఆర్పి లాంటి వాళ్ళని ఉసుగొల్పి చేయిస్తున్నటువంటి వ్యాఖ్యలు, వీడియోలు చాలామందిని తీవ్రమైనటువంటి విస్మయానికి గురి చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వ తీరు మీద వ్యతిరేకత పెరగడానికి కారణంగా మారుతోంది. బొత్స సత్యనారాయణ ఇప్పుడు కాదు, 3 దశాబ్దాల నాడే లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత శాసనం సభకు ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ఆర్ హయాంలోనే కీలకమైన మంత్రి పదవులు నిర్వహించారు. ఆ తర్వాత అనేక వివాదాల్లో ఆయన చుట్టుముట్టిన పిసిసి అధ్యక్షుడిగా, ఒకానొక దశలో వైఎస్ఆర్ తర్వాత ముఖ్యమంత్రి పీఠానికి కూడా రేసులో నిలిచిన నాయకుడిగా బొత్స గుర్తింపు ఉంది. అలాంటి ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత, కాపు కులానికి చెందినటువంటి నాయకుడు, బీసీ తూర్పు కాపుగా ఆయన చాలా ప్రాచుర్యం పొందినటువంటి బొత్స విషయంలో ఇలాంటి తీరున ఈ మాదిరిగా దిగజారినటువంటి వైనమే ఇప్పుడు కూటమికి కలవరపాటికి గురి చేసే విషయంగా మారుతోంది. అనేక మంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్లో కూడా ఈ తీరున బొత్స సత్యనారాయణ మీద గురిపెట్టినటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అనేక రకాలుగా నిరసిస్తున్నారు. ఇలా ఒక నాయకుడిని ఉద్దేశించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి వైనం మీద ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి పోకడలు కూటమి విరమించుకోవాలి అని హితువు పలుకుతున్నారు. ఈ ధోరణి మానుకోకపోతే గతంలో కొడాలి నాని, బోరుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళు ఏవేవో మాట్లాడారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాపోయినటువంటి చందాన ఆ తర్వాత ఆర్పీలు, సీమరాజాలు ఇలాంటి వాళ్ళంతా కూడా ఏమవుతారో చూసుకోవాలి అనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి. మరి అప్పట్లో బోరుగడ్డ అనిల్ ఏదేదో మాట్లాడారు కాబట్టి అంటూ కేసులు, కోర్టులు చుట్టూ వేధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇప్పుడు సీమరాజాను, ఆర్పీని ఎలా ఉసుగొల్పుతుంది, అంతకు మించినటువంటి దిగజారుడుతనాన్ని ఎలా ప్రదర్శిస్తుంది అనే ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. మొత్తంగా బొత్స సత్యనారాయణ లాంటి ఒక నాయకుడి విషయంలో
కూటమి నాయకత్వం ముఖ్యంగా నారా లోకేష్ అనుచరులు సాగిస్తున్నటువంటి వ్యవహారమే అత్యంత ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఇదంతా శాసనమండలిలో బొత్సాని నియంత్రించడానికి, బొత్సాని అడ్డుకోవడానికి చేస్తున్న ఎత్తుగడగా చాలామంది అనుమానించే పరిస్థితి వస్తుంది. శాసనమండలిలో నారా లోకేష్ కూటమి ప్రభుత్వం తరపున బాధ్యత తీసుకుని వ్యవహరిస్తున్నారు. అక్కడ మండలిలో విపక్షం మీద ఎదురుదాడికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. అలాంటి సమయంలో బొత్స ధీటుగా తన అనుభవాన్నంతా రంగరించి నారా లోకేష్కి చికాకులు కల్పిస్తున్నారు. ఈ తరుణంలో బొత్స సత్యనారాయణ మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ద్వారా ఆయన అడ్డుకోవచ్చు, ఆయన దిగజార్చొచ్చు, ఆయన మీద నెగిటివ్ క్యాంపెయిన్ ద్వారా ఆయన మాటల్లో సీరియస్నెస్ తగ్గించవచ్చు అనేటువంటి భావనకి నారా లోకేష్ వస్తే ఇలాంటి ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనేటువంటి వార్నింగ్స్ చాలామంది సోషల్ మీడియాలో చేస్తున్నారు. మరి ఇవేమైనా కూటమి నాయకత్వానికి చెవికెక్కుతాయా? కనీసం ఆ సీమరాజా, ఆర్పీ లాంటి వాళ్ళని నియంత్రించే పరిస్థితి చేస్తారా? లేకుంటే ఏం జరిగినా ఎట్టయినా పర్వాలేదు అని చెప్పి చెలరేగిపోయే పరిస్థితికి వచ్చేసారా? కూటమి నాయకత్వమే తేల్చుకోవాలి. ముఖ్యంగా నారా లోకేష్ తన అనుచరుల్ని నియంత్రిస్తారా, లేకుంటే అచ్చోసిన మాదిరిగా రోడ్డు మీద వదిలేస్తారా?